గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 30వ అధ్యాయం 30వ రోజు పారాయణము. మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని బడియుట మొదలగు వృత్తాంతములు వివరించి, మహారాజాకు మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపమని ఈ విధంగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వల్లనే ఆ చిరకాలంలోని సకల శాస్త్రాలను, వేదాంత పురాణ ఇతిహాసములను, స్మృతులను పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందెను. ఆయనను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయుని కుమార, నీవు పసితనం నందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతో ఆనందించుచున్నాము. ఆయనను గురువుల ఎడల, పెద్దల ఎడల, బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగవలను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునను గాని నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయం వృద్ధి అగునని చెప్పుచుంటెడి వారు. అట్లా 15 సంవత్సరాలు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువ అవుచున్నవి. పరమశివుని వ్రతప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహావృషులందరికీ ఆహ్వానం పంపారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందం ముందు అతిథి సత్కారాలు చేసిన. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు. అట్లనే వశిష్ఠునికి నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అట్లు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ మీరిట్లు వారించడానికి కారణం ఏమని ప్రశ్నించాను. అంతటా వశిష్ఠుల వారి బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతను దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించితిరి కదా. అది ఎట్లాగును? ఇతని ఆయుర్దాయమే 16 ఏళ్ళు కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరంలో మాత్రమే జీవించునని నుడివాను. అంతవరకు మార్కండిని దీవించిన మనీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవి వర్ధిలమని దీవించినందున వారి వాక్కులు సత్యమగులని బాధపడి దీనికి మార్గ అంతరం లేదా అని వశిష్ఠులు వారిని ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరముని మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మ వద్దకు పోయి అని పలికి తమ వెంటనే ఆ మార్కండేయుని తోడుకొని పోయారు. మునీశ్వరుల ఆగమనం చూసిన బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుని కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతం బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెళ్ళబుచ్చి కొంత తడవాగి భయపడకమని మార్కండేయుని దగ్గరికి చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగా కానీ తన మనసులో శివుని ధ్యానించెను. అంతటా మునిల వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ఆపద కలగదని ధైర్యం చెప్పి పంపివేశాను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదన్న అనుజ్ఞేయమని కోరగా మృకండును అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రంకు బయలుదేరి మృకండు కుటుంబ సహితంగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయ సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడే రాత్రింబవలు శివలింగము కడనే ఉండసాగాను. క్రమంగా అతడు 16వ ఏట ప్రవేశించిన. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలను గుణితమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానం చేస్తున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపం ముందు నిలవలేకపోయారు. కాలపాశం విసురుటకు చేతులు నెత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించిన. ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతం యమునకు ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాశంను విసిరను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు అతన్ని ప్రాణములు తీసుకొని పోవని సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగంను కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగం చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి
మార్కండేయుని రక్షించను. యముడు చనిపోడ్చే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి. కోపం చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యం నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏళ్ళు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతని ఆయువు నిండినది. వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేస్తే అందుకు మేమెంతో ఆనందించున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండాట లోటు కదా గాన మరలా యముని బ్రతికించుడని వేడుకొండి. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా నీవు నా భక్తుల ధరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమైన. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందువలన మృకండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. ఫలశ్రుతి. గృత్సమంత మహర్షి మునితో ఇట్లా నేను జహ్నుముని ధర్మ ప్రబోధములగు మాసముల్లో మాఘమాసము ఉత్తమమైనది. యజ్ఞము మొదలైన పుణ్యకామ్య కర్మలు అన్నిటినీ చేయటం వలన వచ్చినంతటి పుణ్యం మాఘమాసం వ్రతమును ఒకదాన్ని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతము సర్వపుణ్య క్రియల సారము. అన్ని విధములగు తపస్సులకు సారభూతమైనది. ధర్మముల సారము. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతలు దయను కూడా కలిగించును, సర్వసుఖములను ఇచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దాన్ని, విన్నదాన్ని, తెలిసిన దాన్ని నీకు అడుగడుగునా చెప్పి తిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడవక ఆచరించినచో సర్వధర్మములను ఆచరించడం వలన వచ్చు ఫలితమును పొందుదును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఇహపరములందు సర్వసుఖములు పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లనెను. మాఘమాస వ్రతము సర్వపుణ్యములను ఇచ్చును, సర్వైశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములు పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును, కోరిన కోరికలను ఇచ్చును. వినయ విధేయతలు కల శిష్యునకును, శ్రద్ధ కలవానికి, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుడని చెప్పవలను. సౌనకాది మహామునులకు రోమపన్నుని పుత్రుడు నైమిషారణ్యమున మాఘమాస వ్రత మహిమను ధ్వనించుచు ఈ కథలను చెప్పను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్సమధుడు అను మహర్షి జహ్నువను మునికి చెప్పినవి ఇంకొన్ని. మొత్తం మీద ఈ కథలన్నిటిలో కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలను ఎరిగిన వాడగొటిచే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలు కలిపి చెప్పినని గ్రహింపవలను. మాఘపురాణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.